ఈ టీజర్‌లో శివాజీ గారు ఒక డైలాగ్ చెప్తారు. "నువ్వు ఎంత హైదరాబాద్ ఎళ్ళినా, ఎక్కడికెళ్ళినా నువ్వు చచ్చిపోయినప్పుడు రావాల్సింది ఊరికే" అని చెప్పి. అంటే ఊరు వాతావరణం కానీ, ఊర్లో ఉన్న మనుషులు కానీ, అంటే ఏది చూపిద్దామా అని అనుకుంటున్నారు ఈ మూవీలో? అంటే ఆ డైలాగ్ చాలా జనాల్లో వెళ్తుందనమాట. ఆ డైలాగ్ నువ్వు ఎక్కడున్నా ఎండ్ ఆఫ్ ది డే నువ్వు నీ ఊరికి రావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఊర్లు విడిచి సిటీలోకి, యూఎస్, యూకే అట్లా వెళ్ళిపోతున్న సిట్యుయేషన్స్ చూస్తున్నాం కదా! సో అదేమన్నా చెప్పాలనుకున్నారా ఈ మూవీ నుంచి? డెఫినెట్గా అండర్ కరెంట్ అది కూడా ఉంటుంది కదా. అవును, కానీ మోస్ట్లీ అసలు సిటీలో ఒక్కరే ఉంటారు. నందు గారు ఒక్కరే ఉంటారు సిటీలో. అది కూడా ఊర్లో పుట్టి పెరిగి పెళ్లి చేసుకొని సిటీకి వెళ్ళిపోతారు. కానీ మా లైఫ్ మేమందరం ఊర్లోనే ఉంటాం. ఊర్లో ఉండేవాళ్ళు ఇది ఉంటుంది. కానీ నవదీప్ గారు డైలాగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, చదువుకున్న వాళ్ళందరూ సిటీకి వెళ్ళిపోయి ఆ డైలాగ్. సో అండర్ కరెంట్ ఆయన అది ఉంటుంది, కొంచెం అండర్ కరెంట్ ఉంటుంది. కానీ అది మెయిన్ కాదు. ఈ సినిమా ద్వారా అది చెప్పాలని కాదు. కాస్ట్ అనేది ఇప్పటికీ ఉంది. ఇంకా ఊళ్ళో శ్మశానాలు అన్నవి లేవు లోవర్ కాస్ట్ వాళ్ళకి. సో ఈ అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ అన్నదే చాలా అనవసరమైన విషయం. కానీ సో నిజంగా జరుగుతున్నాయి, నిజంగా ఉంది. ప్లస్ మీరు టీజర్లో చూసారు కదా శవాన్ని కిందకి దించేది, అది నిజంగా జరిగింది. సో అది ఆ జరిగిన దాని మీద కాస్ట్ బేస్డ్ శ్మశానాలు ఉండడం ఎంతవరకు కరెక్ట్ అన్న దాని మీద కదా టూ మెనీ ప్లాట్స్ ఉన్నాయి ఇక్కడ. నేను చెప్పాలంటే ఆ కాస్ట్ బేస్డ్ ఉంది, ఆ ఊరు డ్రామా ఉంది, సో ఇవన్నీ డెఫినెట్గా లవ్ ఉంది, కామెడీ ఉంది, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. అది ఇంకా నవదీప్ గారు ఫుల్ కామెడీ అనే డైలాగులు వింటుంటేనే నెక్స్ట్ ఏం చెప్తారా అని చూస్తున్నారు జనాలు. సో మాది లవ్. మాకు బ్లెస్సింగ్స్ కూడా వచ్చినాయి, 2 సెన్సార్ కట్లు కూడా వచ్చినాయి. అంటే ప్రాపర్ ఊర్లో ఉంటే ఎలా ఉంటుంది ఆ రా ఆ ఫ్లేవర్ ఉంటుంది. సరే కానీ సర్పంచ్ గారు మీ లవ్ కి ఏమైనా హెల్ప్ చేశారా? చెప్పచ్చుగా కొంచెం. సర్పంచ్ గారు లవ్ హెల్ప్ చేశారా అంటే హెల్ప్ చేశారా లేకపోతే మీ లవ్ ని ఇది చేశారా? ఫుల్ ఆన్ పాజిటివ్ క్యారెక్టర్. సూపర్. అది చూడగానే మాకు పాజిటివ్ క్యారెక్టర్ అనిపించలేదు ఎందుకో. యాక్చువల్లీ ఈ సినిమాలో అందరు ఇక్కడ దీని మీద ఉన్న అందరూ పాజిటివ్ క్యారెక్టర్స్. దేర్ ఆర్ టిపికల్ దేర్ ఇస్ అ లవ్ స్టోరీ, దేర్ ఇస్ అ ఫాదర్ ఈస్ గోయింగ్ టు అట్లా లేదు. ఇట్స్ అ ప్రాపర్ లవ్ స్టోరీ కాదు, ప్రాపర్ dramatic story with a love story with all these positive characters that are involved in ఒక ఊర్లో ఒక డ్రామా అట్లా. సో టిపికల్ ఒక విలన్ అలా లేదు, అంత కూల్ గా చూడొచ్చు మేము వెళ్ళి థియేటర్. ఎమోషనల్ స్మైల్ తో బయటకు వస్తారు. హ్యాపీ ఎండింగ్ ఉంది కదా. ఒక